హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి దోస్తులు. అట్లా చేస్తే మేం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ ఇస్తున్నారా దోస్తులు? ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి. మరి ఈ రోజు వీడియో ఏంటి అనంటే ఇద్దరు కోడళ్ళ ముద్దుల అత్త పార్ట్ 39 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అవు బిడ్డ పోతున్నావా అయ్యల్ల పనికి? పోతున్ననే. ఏం కూర వండింది వదినా? ఏమో కోడిగుడ్లు ఉడికేసి టమాటా కూర అండింది కదా, ఇక తిన్నా పోతున్నా. శ్వేత ఎప్పుడు వస్తుందట మరి? ఏమోనే, మరి ఎప్పుడు వస్తుందో రేపు అత్త అని అన్నది. నిన్ననైతే ఎల్లుండి అత్త అని అన్నది. ఇక నేను పోయి దోలుకచ్చుడు అవుతుందో మరి ఆమెనే బస్సుకు రమ్మనుడు అవుతుందో. రమ్మను పిల్ల లేకపోతే పిల్లగానికి అంత బోరు కొడుతుందట. ఒక్కడే అయిపోయిండు ఇంట్లో, మా చుట్టే తిరుగుతుండు. చిన్నోడా? అక్కుంటే బయట కోత అని ఒకటే చదువుడు. సరేది రేపు రమ్మని చెప్తా గాని బస్కు ఫోన్ చేయలేదా మీరు? పిల్లతోటి మాట్లాడింది అమ్మ. ఇక మరి ఎప్పుడు వస్తారు అంటే ఎల్లుండి అని మా అన్నది. గదే వస్తారు గాని. టైం అవుతుందంటే ఏం ముచ్చట పెడతాను బిడ్డ? పోకపోయినావు? ఏం టైం అవుతుంది బిడ్డ? పోతాడు తీయలేవు. నీ భార్య అమ్మకు చెప్పే పోలేదు. అదేనే, ఏమైంది? ఏం కాలేదు పో బిడ్డ. ఈ ముసల్లాని నోరు ఉన్న కాడుంటది. రే బిడ్డ, నేను ముసల్లాన్ని నువ్వు పడుతుదానివి. సరేతి అమ్మా, నేను పోయేస్తా. పో. అవునే అవ్వ, ఆడోళ్ళ ముచ్చట మొగోళ్ళకు ఎందుకు ఎప్పుడు? అయ్యో, ఇక నిలవకుండానే ఉన్నదా? తీయలేవు. పెళ్ళాము ఎప్పుకోలేదా? ఆమె ఎప్పుకొని చెప్పుకోకపోని మనకు అనవసరం. మనం చెప్పుడు అవసరమే లేదు. ఉన్న కాడ ఉండు. జరా పుల్లలు పెట్టుకుంటా లొల్లిలు పెట్టియకు. ఏందే బిడ్డ, నేను లొల్లి పెట్టిచ్చిన్నా? మరి ఎందుకే నీకు సపరేక ఉండక? ఇప్పుడు ఏమన్ననే? ఏమనక ముందే కయ్య ఒర్రుతావు నా మీదికి. ఏమైందమ్మా? నేను ఉంటే నువ్వు ఓర్తలేవు. చూసినవా కొడుక దీని సంగతి? ఏదన్నా ముచ్చట ఇంట్లో జరిగితే అది మొగోళ్లకు ఎందుకు ఎప్పుడే అని అంటాన్నా. అన్నందుకు ఇక నన్ను ఎన్ని మాటలు అంటాందో ఇనవు. మీరిద్దరు లొల్లి పెట్టుకున్నాడు బంద్ చేయరా ఏంది? మీ లొల్లి సల్లా ఉండ సప్పుడేక పొలం మొక్కై ఓదాం పార్రి. జరసేపు టైం పాస్ అన్నా అవుతుంది. ఊకే ఇంటికాడుండి ఏం చేస్తుర్రు? జర అయినాక పొలం కాడికి రార్రి. అవునా లతా, పోదామా అనే తిన్నాక? పోదామత్తమ్మా. ఆడికి నడిచే వరకు ఇటు నడిచొచ్చే వరకు కాలు రెక్కలన్నీ గుంజుతాయి. చిన్నపాటి ఆటో మాట్లాడల్లా అత్తరా? దానికి పైసలు కావద్దా బిడ్డ? అవే పైసలుంటే ఇంత పప్పుకో ఉప్పుకో అయితాయి. అవ్వ ఇప్పుడు పొయ్యత్తే ఏమైతాంది? అటంటే ఇటంటావు, ఇటంటే అటంటావు. పొలాలల్లా ఏం తిరుగుతావు? ఈడ తిరుగుపో. చెట్లు లేవా? అల్ల తిరుగుతాయే పాయే. పొలానికి పోయి ఏదైనా పని ఉంటే చేస్తేనేమో నయమాయే. అట్టిగా పోయి ఎందుకే బిడ్డ ఆటో కిరాయి పెట్టుకొని కాళ్ళని నొయ్యంగా? నీకు తెలివి లేదు, పాడు లేదు. నీ తెలివిలా మన్నువాడా? నీకు తెలివి ఎప్పుడు వస్తదే బిడ్డ? అరే ఇక రేపు మాపు అయితే నేను చచ్చిపోతా. నేను బతుకున్నాను రోజులే నీ బతుకు. ఇక నేను చచ్చినాక నిన్నెవ్వరు కానరే బిడ్డ. అట్లనా అయితే? అరియా సరేతి అమ్మా, మీ ఇష్టం గాని ఊకే లొల్లి పెట్టుకోకుర్రి. నేను పోతున్నా. పో బిడ్డ. బాపు పొద్దుగాలనే వేయండు, అన్నం తినడానికి రాలే. మరి టిఫిన్ పెట్టియల్లా? అద్దు స్నానం చేసి తింటాడట. నేను పోతా, ఆయన అత్తడిటు. సరే పోయేత్తా లత. సరే. టమాటును కోడిగుడ్లు అండినవా? అవును బాపమ్మ, 4 గుడ్లు ఉండే. ఇక ఉడికేసిన టమాటా కూర అండినా గాని ఇక అవి మొగోళ్ళకైతే గుడ్లు. మనమేమో ఇంత టమాటా కూర వేసుకొని తిందాం తియ్యి. మనకు ఇంకో 2 తెమ్మంటది పోదునాయ. నేను గుడ్డు తినకపోతే ఏమైతుందే బిడ్డ? గుడ్డు లెక్కనే లడ్డు లెక్కనే ఉంటివి. ఇంకా గుడ్లు తిని ఎంత గుడ్డు లెక్క అవుతావు. తినకుంటే ఏం కత్తి? మొగోళ్ళు కట్టం చేస్తారు, వాళ్ళు తినాలి. ఇక మనం ఆడోళ్ళు అట్టినే వంటానం కావచ్చు ఇంట్లో. అంటే మొగోడు చేసే పని ఆడదాని
అక్కకు తెలివి ఉంటే కదా. నాక మొన్న దానికి పెళ్ళైంది, దానికి ఉన్న తెలివి నీకు లేదే బిడ్డ. నేను ఇప్పటి వరకు చచ్చేది ఉంటేనా నువ్వేమైపోదువో. మంచిగానే ఉంది నువ్వు అంటే. ఇప్పుడు నన్ను చావమంటానవా ఏంది? ఇప్పుడు నేను అన్నానే అత్తమ్మ ఆమెతోటి ఎందుకు కొడుతున్నావు అత్తమ్మ, సప్పుడేక ఉండరాదు. ఇక పెద్ద మనుషులు గట్టనే అంటారని సప్పుడేక వదిలేయాలి. ఏనా తలకాయ తింటాంది కాదే, నేను అట్లనన్నా పోయత్తా. అవును గాని చిన్నోడు ఏడి సప్పుడు లేదు, ఫోన్ చూస్తుండు. అయ్యో కొడుకు బయటకెడు పోతలేకపాయ ఆడుకోవడానికి. అదే ఇక ఫోన్ పెట్టించిన చూస్తుండు. సరే తీయే, నేను అట్లా పోయత్తా కాసేపు. బిడ్డ ఏందే, నేను కూడా అత్తపా బిడ్డ. ఇంట కంపనీ బయట కంపనీ ఇక ఉండు. చూసినవా ఆడతవ్వా, అది నన్ను అవ్వలెక్క చూస్తాందా, అత్తలెక్క బెదిరియబట్టే. అయ్యో బాపమ్మ, అవ్వ బిడ్డలే మీరిద్దరు ఇట్లా లొల్లి పెట్టుకుంటే అత్తా కోడళ్ళు ఇంకెట్లా లొల్లి పెట్టుకుంటారు. పొయ్యి రాని తీ జరసేపు, నువ్వు సప్పుడేక వండుకో అట్లా ఒరుగు. నాకు నిద్రేడత్తది బిడ్డ, నేను పోయి అత్త తిరిగి అత్త దానేనుకనే. నా బిడ్డేకనే నేను పోతా. అబ్బా ఐలపురం జోడి ఎదివేనా తోక తోకనే, ఇంట్లుంటేనేమో కుక్కల కొట్లాట, ఇక బయట పోతే మరి ఏడా ముచ్చట పెడతారో. ఇక పొల్లా దౌడ మీదకెయ్యి ఒక్కటి ఉతుకుతా. ఎందుకురా ఏమైంది? గా మీద షెట్ ఏందది, నేను ఇట్లా ఎయ్యకమని చెప్పినా. ఏమైతుందిరా వేస్తే, ఇది ఫ్యాషనే కదా. నా ముసలోళ్ళు ఏం మాట్లాడిర్రు? అది కింద లంగేసుకుంటే మాట్లాడిర్రట్లా. గట్టిగా గాలెత్తే లంగలెత్తది అని అన్నారు కదా, అందుకే ఇప్పుడు పాయింట్ వేసుకున్నా. ఎంత గాలొచ్చినా పాయింట్ నన్ను వదిలిపెట్టి ఎటు పోదు. కరెక్టేనే, కానీ ఈ జబ్బల జాకెట్ వేసినట్టు ఉన్నది. ఆ జబ్బల జాకెట్ అట్లా వేసుకునే బదులు నిండా వేసుకుంటే ఏమైతుంది? ముద్దుగా ఉంటావు, నాకు నచ్చదని నీకు తెలుసు కదా. చెంపలు వలగొట్టేదాకా ఉన్నది. బంటలు నీతోటి తిట్లు పడతా అంటే మంచిగా అనిపిస్తుంది, అందుకే ఇది వేసుకొని వచ్చినా నిన్ను కలవడానికి, తిట్లు పడడానికి. కాదు, మీ అన్నగాన్నేటన్నా పంపిస్తేందే? ఎటు పంపించమంటావురా? ఊకే ఇంట్లోనే ఉంటాడు. నీ అవ్వ, నాకైతే ఇంట్లో అస్సలకే మనసున పట్టది. ఆడామె లెక్క ఊకే ఇంట్లో ఏం చేస్తాడు మీ అన్న? ఊకే ఫోన్ ఒత్తుకుంటా ఉంటాడు. మీ అన్ని ఇంట్లో ఉండుడేమో కానీ నువ్వు నాకు ఫోన్ చేసి పాడైతలేవు. నాకేమో పిచ్చిలేసి నేను దోస్తుగాలతోటి తిరుగుతున్నా. అసలు నాకు నీ అర్థం కాదు. నాతోటి మాట్లాడాలని నీకు ఉండదా ఏంది? అయ్యో బంటులు, నీతోటి మాట్లాడకపోతే నేనెవరితోటి మాట్లాడతా? అక్క, మీ అన్ననేటన్నా వీకుమాను, లేకపోతే నువ్వే మా ఇంటికి రా. వస్తా బంటులు. నిజంగానే అత్తవా అనే? మరిగా నువ్వెప్పుడు లగ్గం చేసుకుంటావు? నీదే లేటే బంగారం. నువ్వు ఒప్పియ్యి, నేను నీ మెడల తాళి కడతా. అయితవాయి గాని ఇంకోసారి జబ్బల జాకెట్ వేసినాం అనుకో, ఈ అవ్వాయిగా ఏం లేదు, మొత్తం టవర్ పట్టుకొచ్చి సుడతా. ఎందుకు బంటి? నిన్ను నేను తప్ప ఎవ్వరు చూడద్దే ప్రియురాలా. దేనికి? దేనికంటది మరి అందరికి చూపిస్తావా ఏంది? మెంటలా, ఆ హోటల్లో వస్తుండు. రారా కరీం. ఇంద్రో ఇలా డైరెక్ట్ పిల్లని తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడుతున్నావు. అరే, మేము ఎన్ని రోజులైతుందిరా మాట్లాడక. అది ఇటు రమ్మని చెప్పినా వచ్చింది, మాట్లాడుతున్నా. ఏం సంగతి? నీ లవ్ స్టోరీ ఏమైంది? లవ్ స్టోరీ గాల్లా ఎగురుతుంది. కింద ఎప్పుడు పడుతుందో గాని అప్పుడు వీంది వలుగుతుంది. అంతేనా? ఇగో చెల్లెమ్మ, వీన్ని కొంచెం కంట్రోల్లో పెట్టు. ఎందుకు? వీడు మొత్తం మమ్మల్ని రోజు ఆగమాగం చేసి పారెత్తాండు. మరి వీనికి ఏమనిపిస్తుందో తెలుస్తలేదు. నువ్వు ఊకే 24 గంటలు వీనికి ఫోన్ చేసుకుంటూనే ఉండరాదు. వీడు మా తలకాయ వినడు. ఏం చేస్తున్నావు నానా అంతగనం? ఏం లేదే, వీడు ఊకే ఫోన్లో మూతి పెడతాడు. ఆ మూతి ఏదో నా దిక్కు పెడితే నాకు టైం పాస్ అవుతుంది కదా. నువ్వేమో ఫోన్ అస్సలకే వేయవు, అందుకే వీడిని ఒర్రిత్తా నేను. ఇక నా బెస్ట్ ఫ్రెండ్ వీడే కదా. ఓ నిన్న పరిశాను, ఇద్దరు మస్తు ఎంజాయ్ చేస్తురు. ఎప్పుడు చెల్లమ్మ పెళ్లి? ఇది రాగానే నేను చేసుకుంటానయ్యా. మంచిగైందారా? నీ పెళ్ళి అవుడుతోటే మేము చేసుకుంటాం. నా పెళ్లికి నీ పెళ్లికి ఏందిరా? వీడు అత్తాండు, వీడిని ఆగం చేద్దాం రా. నిన్ననే ఆగం చేసినావు కాదురా. నువ్వు వాగు. నమస్తే, బాయ్. నమస్తే నమస్తే. చోటు, ఏమన్నా పైసలున్నాయారా? దేనికిరా? మేము లేచిపోతున్నాం. ఏంది? అవునరా, మేము లేచిపోతున్నాం. ఇగో నా పిల్ల వచ్చింది. ఇక కొన్ని పైసలు తక్కువ కడతాన్నాయి. ఇక టిల్లుగాడు కొన్ని ఇచ్చిండు. నువ్వొక్క 2-3 వేలు ఇయ్యరాదురా. నీ పేరు చెప్పుకొని ఒక వారం రోజులు తింటాం. ఓరి బాడుకో,
నీకేం పుట్టింద్రా రోగం? లేచిపోడేంద్రా లేచిపోడు? ఇంట్లో పిచ్చి లగ్గం చేసుకోవాలి గాని ఉన్నోనివే ఒక్కోనివి లేచిపోతా తయారైతున్నావు. ఏ పోని తీరా ఎన్ని రోజులని ఇట్లా ఉంటారు? ఆ ఇంట్లో చెప్పినా కూడా ఇప్పుడు నాది ఒప్పుకుంటురా ఒప్పుకుంటలేరు. అందుకే ఇక మా ఇంట్లో చెప్పినా కూడా మాది ఒప్పుకోరు. ఇక నేను లేచిపోతారట ఇల్లు అని అన్నాడు. ఇక సరేరా అని దగ్గరుండి పంపిద్దామని పైసలు ఇచ్చిన. రారా సోటు పొయ్యి ట్రైన్ ఎక్కిచ్చి అద్దాం. ఓ 2000 ఉంటే ఇయ్యి. నీ కర్రెమో కల చెప్పు, నీకేం పుట్టిండ్రా? చోటన్నా నువ్వే మమ్మల్ని కాపాడాలి, నువ్వే మాకు పైసలు ఇయ్యాలి. మేమిద్దరం కలిసి హాయిగా బతుకుతాం. పెళ్లి చేసుకున్నాక ఒక నెల రోజులు అటు ఎంజాయ్ చేసి నెల రోజుల తర్వాత వస్తాం. మీ పేరు ఎవరికి చెప్పం గాని మాకు పైసలు ఇచ్చి మమ్మల్ని ట్రైన్ ఎక్కియరా? ఓ అవ్వా నీకు దండం పెడతా, నన్ను గిసొంటి కేసులల్లా పెట్టకుర్రి. మా అయ్య అసలే బిత్తిరి బిత్తిరి తిమ్మిరి తిమ్మిరి. ఇక నన్ను ఏం లేదు మొత్తం మెంటల్ హాస్పిటల్కే పంపిస్తాడు. నువ్వు గిసొంటి కథలు పడుతున్నావా అని. నీ అవ్వ రాక రాక మీ సోపతికి నేను వచ్చి కాసేపు టైం పాస్ చేద్దామంటే నాకు లాగులా తొండలెత్తురు కదరా మీరు. నిన్ననేమో అట్లా ఇయ్యాలనేమో ఇట్లా, అసలు ఏంట్రా? అరే టిల్లు, అసలు వాంది ఫ్రెండ్షిప్పే కాదురా. నువ్వన్నా ఇచ్చినవు పైసలు, నిన్నెప్పటికీ గుర్తు పెట్టుకుంటారా? మరిగా పోతాంరా, బండి తెచ్చినవు కదరా టిల్లు, పారా. పోయే ముందోటు ఒకటి ఆలోచించు. నిన్ను కన్నా తల్లి తండ్రి ముఖ్యమా లేకపోతే నిన్నగాక మొన్నొచ్చిన ప్రియురాలు ముఖ్యమా? నువ్వు లేచిపోతే వాళ్ళ ఇజ్జత్ ఉంటదారా? వాళ్ళ పరువు ఉంటదారా? బయటిగా నాకు బీపీలు ఎత్తాంద్రో మీ దగ్గరికి వస్తా అంటేనే. అసలు ఎందుకురా మీరు ఇట్లా కథలు పడుతుర్రు? అరే కర్రోడా నీకు ఎప్పతలేదారా? ఇంకా చూస్తాను, ఇంకా పైసలు ఇచ్చినావు పొమ్మని. ఇచ్చిన మరిగా వాడు ఈ మా నాన్న బట్టే. నీ బొందరా నీ బొంద, అలా ఇచ్చినావు పో. నువ్వేం మనిషివో నాకు అర్థం కాదు. బంటి లేచిపోవట్లేదు లేదు, నడురా ఇంటికి. అరే కర్రోడా, నువ్వు రాకుంటావనే గాని ఆ బండేసుకొని ఇద్దరం పోతాం, సరేనా? జాగ్రత్త, అమ్మ నాన్నను చూసుకోర్రి. ఎప్పుడన్నా ఇక ఎటన్నా పోయిర్రు అని అంటే మాకు తెలియదు అని అనుర్రి గంతే. సరేరా రైట్, మరి జాగ్రత్త. ఫోన్ కొట్టుర్రి. దెబ్బ ఉచ్చుకుంటే దబ్బడు పోసుకోవాలి కర్రోడా. నీకేం పుట్టిందిరా నన్ను కొడతావు? గిరారా దోస్తానంటే పోవద్దురా, ఉన్నోళ్ళు ఒక్కోనివిరా, మీ వాళ్ళు తట్టుకోర్రా అని బుదరికి గీయాలి గాని లేచి పీకమంటావు. ఎంజాయ్ చేస్తారా లేచిపోయి? నీ అవ్వ నాకు బీపీ పెరుగుతాంది, ఆటదాగా వేసేటట్టుంది. నీ అవ్వ నేను ఉత్తానత్తిని పీక్తా. మీరు లేచిపోర్రి లేకపోతే గుడిసిపోర్రి, నాకేంద్రా? చోటు రేపు పోయినాక ఎల్లుండి మమ్మల్ని దొరకబడతారు, జైల్లో వారెత్తారు. మా ఈపులంతా సున్నం చేస్తారు, ఏడి వేయండి అడుగుతారు. ఆ బాధలు నాకెందుకురా అయ్యా? దోస్తానద్దు, నీ కథ వద్దురా వారి. ఫ్రాంక్ బ్రో, అక్కయ్యలు ఎట్లయితే అట్లా వెళ్ళరా. మీ ఇద్దరిని దొరకబడతా, లాగులల్లా తొండలేస్తా. మీరు ఆగుర్రి, రారా. మా బంటిగాడేంది నన్ను వదిలిపెట్టి పీకుతాండు? మీరు పిచ్చోడా మంచోడా? ఎవరుంది పక్కన ఎంజాయ్ చేద్దామన్నట్టు లేనే లేదు. ఏమున్నా అంతా సుండి సుండి పనులు, తీట తీట పనులు వేసుకుంటా, అందరినీ గెలుపుకుంటా, చిన్న పోరన్ లెక్కనే ఆడుకుంటా ఉంటాడు. అమ్మో వీనికి పెళ్ళైతే పెళ్ళైనాక పెళ్లి బాధ్యతలు వస్తాయా? మరి లేకపోతే ఇట్లనే సుండి సుండి చేస్తాడా? భార్య లేకపోతే మొగోని బతుకు అట్టిదే. ఎంతైనా భార్య ఉండాలి. భార్య లేకపోతే అసలు మొగోనికి ఏడా విలువ ఉండదు. భర్త చచ్చిపోయి భార్య ఉన్నా ఎట్లనో బతుకుతుంది గాని భర్త ఉండంగా భార్య చచ్చిపోతే మొగోనికి కట్టం ఉంటది. నువ్వు మమ్మల్ని కొట్టినావనుకో ఈ తాత మీద ఒట్టే. కొట్టుడు కాయరా, బూట్ అందుకొని చంపుతా. బూట అందుకొని చంపినా తిట్టినా కొట్టినా ఓ తాత గుండు మీద ఒట్టు. ఓ పిల్లగా, నీకు ఏమనిపిస్తుంది? ఊకే నా మీద ఒట్టేస్తావు. పూసుకన చచ్చిపోతే ఎట్లా? నేను తాత చచ్చినా మంచిదేరా, ఇప్పుడు మిమ్మల్ని కొట్టక మాన నేను. ఓర్ని నా సావుకు ఊదెత్తుర్రేంది మీ కొట్లాట పాడుగాను. అరే నువ్వు ఒక్క అడుగు ముందడికి వేసినా మమ్మల్ని బూటు పట్టి దండినా ఈ తాత బట్టగుండు మీద ఒట్టే. ఓ పిల్లగా, నీకేం పిసా? నా గుండు మీద ఒట్టేస్తాను. తాత గుండు అయినా మంచిదే, మళ్ళీ ఒట్టక మాన నేను. అన్నాటాడిస్తారా? ఓ పిల్లగా ఆగరాదు, నా మీద ఒట్టేసిర్రు. కర్రోడా, నువ్వన్నా చెప్పవారా? నువ్వు కూడా బాగా ఓవర్ యాక్టింగ్ చేస్తావు.
ఓర్ని అలా బూటు పట్టిది అన్నంది నేనెందుకు వదిలిపెడతారా తన్నినావనుకో తాత గుడ్గా. ఓ పిల్లగా మీరు కొట్టుకోక నన్ను మధ్యలో ఎత్తరేంది? తాత 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 నువ్వున్నది మాకు ఒక్కనివే, నీ మీద ఒట్టెత్తే తాత వాడు అక్కడనే ఆగుతున్నాడే. ఈ తాతల మన్నువాడ మీ మల్లయ్య తాతను పట్టుకో. అబ్బో మా మల్లయ్య తాత మా అయ్యకి చెప్తాడు. ఈ అయ్యకు నేను చెప్తావు, నువ్వు రోజో రకంగా నన్ను బలి ఆటాడిస్తున్నావు అయితవాయే. ఏయ్, ఈ ఉరక చుట్ల మీ పిల్లని ఆన్నే వదిలేసావు కాదురా. అయ్యో ఇక నాకుంటదిరా భారతం సుప్రభాతం. అరే ఈ చోటుగా నువ్వు బాగా ఓరి ఎత్తానవరా, నువ్వు ఏ పట్టిన ఆడ మర్చిపోయత్తిని. నువ్వారా నిన్న ఇప్పుడు తాత కట్టిడు కట్టబట్టి కొడితే తాత మీదొట్టే. ఈ ఒట్టుల మన్వాడ ఏ ఒట్టెత్తావు పిల్లగా నా మీద? చెట్టు ఒట్టు 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 తాతను నువ్వు దాచిపెట్టు, లేకపోతే అవుతాడు తాత అవుటు. ఊర్ని అవ్వా మీ ఆటకు నన్ను భలే బజ్జెత్తారు పో. లే ఉన్నారా అయితవాయే. అయిందుర్రా పోరగాళ్ళందరూ ఒక కాన్నే ఏరిర్రు. లచ్చవా నీకేదంటే క్విట్టావు నీ బాడీలా. నాకా నా పిలకలు ఏ చోటు నువ్వు మమ్మల్ని కొట్టినావనుకో లచ్చవ్వ పిలకల మీద ఒట్టే. పిలగా ఏం రోగం నీకు? నా పిలకల మీద ఒట్టేస్తావు. ఎవ్వల మీద ఒట్టేసిన నేను ఆగరా. ఊర్ని ఆగుతలేడు పారా. పోరగాళ్ళకి ఏం మాయ రోగం? గాడుదున్నారు ఉరుక్కుంటా ఆడతారు. పెళ్లి చేసుకొని పిల్లల్ని గాని ఇంట్లో వండక ఇంత పని చేసుకోక ఏమో ఆట ఆడతారు కదా. ఏమో అవ్వా ఏమో నా మీద ఒట్లెత్తారు. ఇప్పటికే నా పానం మంచిగా ఉండి పాడైతలేదు, కింది మీద అవుతుందంటే ఈ బిత్తిరోళ్ళు ఏడ దొరికిర్రో నా మీద ఒట్టెత్తారు. అయ్యో నా పిలకల మీద ఒట్టేస్తారు అవ్వా. నా పిలకలు నా ముసలోనికి ఇట్టమని నేను ఇప్పటికీ ఇట్లనే ఉంచుకున్నా. ముసలోడు చచ్చిండు కదా. సత్తేంది ఆయన జ్ఞాపకాలు లేవా నాతోటి? సత్తే అయిపోతుందా మనుషులకే పోతారా? నీ ముసల్ది లేదా మనుషులా? ఉన్నది ఏమా ముసల్ది పాడగాను ఒర్రిత్తాంది తిడతాంది. ఇక దాంతోటి ఎవరు కూసోవాలని సప్పుడే కాయిట్ మోకే వచ్చిన మల్లక్క. నువ్వత్తే మళ్ళీ ఎంబర్రాదా అనే అచ్చుడు మునుగా ఆన్నే ఉండే అని చెప్పిన. నువ్వంటే అంటే బిడ్డ 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 అనుకుంటా ఏడుతుంది తిడుతుంది. ఆమె గురవేగంతా ఏ ముసలి ఇది నన్ను ముసల్దంటది. ఏంది పిల్ల? తాత ఎక్కడా పోయింది? ఇటు రాలే. ఎక్కడా పోయింది తాత? నేను చూస్తాంది అక్కడ ఉందా ఇక్కడ ఉందా. ఎక్కడా చూసినా తాత లేదు. ఎందుకు పిల్ల తాత? తాతాది ఇల్లు తాళం వేసింది. నాది గిన్నె ఉన్నది. గిన్నుంటే ఏమైతే నచ్చినా తీయడా తీయలేవు. నీది సుత్తాదా కిందిది సుత్తాదా మీది సుత్తాదా ఇచ్చింది సుత్తాదా ఇయ్యంది సుత్తాదా. నీది మంచిగా చెప్తాది. ఓర్రి ఈ పిల్లని మందలిచ్చుడే బుద్ధి తక్కువ. అగో తాత నీది ఎక్కడా పోయింది? నాది గిన్నె కావాలి. ఈ గిన్నెల మన్నువాడ ఇంట్లో లేదా తీసుకోకపోయినావు? ఇంట్లోనే పొద్దుగాలనే పెట్టిన కదా. గిన్నెల మన్ను ఎందుకు పోసినావు తాత? మళ్ళీ నేను తోమాలా? ఈ తోముడు కాదు, మీ ఇంట్లో పెట్టినవ్వా బల్లకాడ. బల్లా మాయం చేసిందా? బల్లా కింద లేదు మీద లేదు. ఈ గిన్నె పాడగానిత్త తీయి. పాడైందా? ఓ తాత అది మా చెల్లె నాకు ఇచ్చింది తాత. నువ్వు ఎందుకు పాడు చేసినావు? ఓ తల్లి ఇవరి దాగిల్ల మనవడు ఒర్రిచ్చి ఆ పిల్లగాడు చంపిండు. ఇప్పుడేమో నువ్విట్లా ఉన్నదే తల్లి ఇట్టా. ఎక్కడా ఉంది తాత? ఎక్కడా పెట్టింది నీది? ఆ బొంద మీద. బొందల ఎందుకు పెట్టింది తాత? ఓర్రి అవ్వా చెంబయ్య ఈ పొల్లతోటి గోసే ఉన్నది కదా. ఇక దీని పిసపాడుగాను ఇది ఒర్రిచ్చి సంపబట్టే. తాత నాది నాకు ఇస్తానా? ఆ మందిది ఇత్తా. ఈ గిన్నె సల్లగుండా ఇత్తపా. తాత అయ్యో చెంబయ్య గిన్నిచ్చేదాకా పొల్ల మనసులో పట్టనియది కావచ్చు. పో పో. ఓతాన్ని ఏం చేయాలవ్వా? నా బతుకును మొత్తం దద్దరిల్లిపిస్తారు అందరూ.
కూసుండనిత్తలేరు బా ఈ అవ్వ ముసలోనికి దేవసే ఉన్నది పొల్లతోటి. చిన్న కోడలు ఎప్పుడు వస్తుందట? పండుక్కు పోయింది అటే ముట్టింది. అది రేపు వస్తుందట. అది రేపు వస్తే పెద్దది ఎల్లుండి పోతుందట. ఇక ఏం పని ఉన్నది? ఓగలేనుకోగలు అవ్వగారింటికి తిరుగుతూనే ఉంటారు. తిరగనీతి మరి ఏం చేస్తావు? అవ్వగారింటికి పోకుండా ఉంటారే. ఇక పిల్లలు పెద్ద పెరిగినాక బడైనాక పోతారా? పోరు కదా. ఏమో తీరా పోయేటోళ్ళను మనం ఆపుతామా? మనం చెప్తే ఇంటరా? అద్దు అన్నా కూడా అదే గాని ఇక్కడున్నావే. నేను ఎటు పోయిందో నా బిడ్డ అని ఎదుర్కొంటా అత్తన్నా. దీన్నే ఉంటామని తెలుసు గాని ఇక చూసుకుంటా అత్తున్నా. నా దెంకపోయినా అని అనుకుంటున్నావానే? ఎప్పుడు తోకెంబడ నారాయణ లెక్క ఎంబడే అత్తావు. అయ్యో బిడ్డ, నేను వచ్చి నిన్నేమంటున్నానే? నువ్వేడ కూసుంటే నేనాడ కూసుంటా. అట్లా నిమ్మలం అయితదే. నిమ్మలం పాడగాను. అయ్యో గట్లన పడితేవేమే? ఇక పోతానతి. అట్లనే అంటత్తి లచ్చవ్వ కూసుందూరా. పోతానతి అవ్వ. అదున్న కాడ నేనుండద్దు, నేనున్న కాడ అది ఉండద్దు. అవ్వ కూసో కూసో అలిగింది. ఇక దోస్తులు చూసిర్రా మన వీడియో? ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క రకంగా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలనైతే మేమైతే ప్రయత్నిస్తున్నామన్నమాట. ఎవరు మాత్రం తప్పుగా అనుకోకండి, అత్తా కోడలు స్టోరీ పెడతలేరు ఏంది అని. సో తప్పకుండా పెడతాము. మరి వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. మాకు కంగ్రాచులేషన్స్ చెప్పిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అన్నమాట. కంగ్రాచులేషన్స్ ఫర్ 99K అని చాలా మెసేజెస్ వచ్చినాయి. కానీ మేము అన్నిటికీ రిప్లై ఇవ్వలేం దోస్తులు. ఎప్పుడు ఇంట్లో పనులని వీడియోస్ అని బిజీ ఉంటూ ఉంటాము. లైక్స్ అయితే కొడుతూ ఉంటాము. ఇక ఒక్కొక్కసారి లైక్స్ కొట్టడానికి కూడా టైం ఉండదు దోస్తులు. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము. ప్లీజ్ దోస్తులు, ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే పెట్టుకోండి. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్.